Hello friends, welcome to Lisa's Tasty Kitchen. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వెజిటేబుల్ పలావ్ని తయారు చేసుకుందాము. కిడ్స్ లంచ్ బాక్స్లోకి, అలాగే ఇంట్లో ఏదైనా చిన్న గ్యాదరింగ్ ఉన్నా కూడా చాలా సింపుల్గా, ఈజీగా, ఎటువంటి హడావిడి లేకుండా అయిపోయే మంచి రెసిపీ ఇది. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ని వేసుకొని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బాస్మతి బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాము. మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పులావ్ తయారు చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని 3 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో గరం మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని, అలాగే తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మసాలా వేగిన తర్వాత మెంతి ఆకు, అలాగే పుదీనా ఆకును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక నిమిషం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్, బీన్స్, అలాగే బఠానీ వేసుకుంటున్నాను. బంగాళాదుంపను కూడా వేసుకోవాలి, అది తర్వాత వేసుకుందాము. మూత పెట్టుకొని వెజిటేబుల్స్ని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్ళ చొప్పున వేసుకొని నీటిని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీరను కూడా వేసుకొని ఈ నీళ్ళను మరిగించుకోవాలి. మూత పెట్టుకుంటే తొందరగా మరిగిపోతాయి. నీళ్లు మరిగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న బంగాళాదుంపలను వేసుకొని, అలాగే ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోవాలి. బంగాళదుంప వేసిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసి బాగా కలుపుకొని, అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
బియ్యం 80% ఉడికిన తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని దాని మీద ఈ వెజిల్ని పెట్టుకొని సిమ్లో ఒక 10 నిమిషాల పాటు దమ్ మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా పెనం పెట్టడం వలన అన్నం మాడిపోకుండా ఉంటుంది. ఈ వెజ్ పలావ్ ఏదైనా మసాలా కర్రీతో కానీ లేదంటే సింపుల్గా పెరుగు చట్నీతో కూడా మనం తినేయచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. You guys enjoyed our video. Don't forget to subscribe, like and share.